ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. పరిశుద్ధ గ్రంథంలోని ఆరంభ పుస్తకములైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండములలో రచయిత మోషే మనకు కనిపిస్తారు. మోషే తన వృద్ధాప్యంలో దేవుని యొద్దకు వెళ్ళిపోయే తన మరణ దినములు సమీపించినప్పుడు దేవుని ద్వారా ఇశ్రాయేలు కుటుంబములలో 12 మంది పిల్లలను ఒక్కొక్కరిగా పిలిచి వారి కొరకు ప్రవచనానుసారముగా వారి ఉన్నత భవిష్యత్తు కొరకు వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన దీవెనను తెలియజేస్తారు. కుమారులందరినీ ప్రత్యేక రీతిగా దీవించిన పిదప ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుని నుండి తాను పొందుకున్న ప్రతి వాగ్దానమును బట్టి దీవిస్తూ ఇలా పలుకుతారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని రక్షణను గూర్చి ఫరో చెరలో ఐగుప్తు దాస్యములో నుండి వెలుపలికి ఆయనే పూనుకొని రప్పించిన ఆయన రక్షణ కార్యమును గూర్చి దేవుని కనపరుస్తూ ఆయన రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని ఎంతో గంభీరంగా దేవుని ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. అలానే ఇశ్రాయేలు నీ కొరకు యుద్ధము చేసి నీ శత్రువుల నుండి నిన్ను కాపాడు దేవుడైన యెహోవా నీకున్నారు గనుక నీ భాగ్యం ఎంత గొప్పది అని దీవిస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఈ శత్రువుల నుండి మేము తప్పించుకున్నట్టుకు మాకు శక్తి చాలదని మొరపెట్టిన దేవుని ప్రజలు ఏమి చేయుటకు మాకు తోచదని మా దిక్కు నీవే అని ప్రార్థిస్తారు. అందుకు ఆయన ఈ సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించునని చెప్పబడిన మాట కలిగిన వారైన ఇశ్రాయేలు భాగ్యము ఎంతో గొప్పది కదా. ఇశ్రాయేలు సంతానమును గూర్చి 44వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని చెప్పిన వాగ్దానం ఇశ్రాయేలుకి ఎంతో భాగ్యం కాదా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఐగుప్తీయులకు కలిగిన రోగములలో తెగుళ్లలో ఏదియూ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆరోగ్యాన్ని గూర్చిన వాగ్దానం ఇచ్చి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, నేను స్తోత్రించుటకు కారణభూతుడువు అని చెప్పగలిగే స్వస్థత ఇశ్రాయేలు కలిగి ఉండడం గొప్ప భాగ్యం కాదా. 128వ కీర్తన 3వ వచనం ప్రకారం భార్య పిల్లలను గూర్చిన వాగ్దానం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ పిల్లలను నీవు చూస్తావని చెప్పిన వాగ్దానం తన సంతతి యొక్క క్షేమమును ఇశ్రాయేలుకు గొప్ప భాగ్యం కాదా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యాకోబు గుడారములు ఇశ్రాయేలు నివాస స్థలములు దేవుని ద్వారా నిర్మించబడి దీవించబడడం, సర్వం పొందుకొనడం ఎంతో రమ్యమే కదా. ఈ దీవెన ఇశ్రాయేలీలకు ఎంతో భాగ్యం కాదా. కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనం ప్రకారం ఆయనపై ఆశ పెట్టుకుని ఇశ్రాయేలుకు ఆయన కృప పొందుకొనడం, ఆయన సంపూర్ణ విమోచన పొందుకోవడం ఎంతో భాగ్యం కాదా. కనుకనే ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని బోధిస్తారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం ప్రకారం భయపడుచున్న ఇశ్రాయేలుకు దేవుడు భయపడకు, ఇశ్రాయేలు అని చెప్పి స్వల్ప జనమని కృంగిపోకు అని ధైర్యపరిచి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడిని చెప్పడం ఇశ్రాయేలు యొక్క భాగ్యం కాదా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకొందును అని స్పష్టముగా ఇశ్రాయేలును పిలిచి ఈ విధమైన సమస్త పరిస్థితుల్లో సమస్త కదలికలలో ఇశ్రాయేలుకు అభయం ఇవ్వడం ఇశ్రాయేలుకు గొప్ప భాగ్యం కాదా. ఈ దిన ధ్యానవాక్యం ద్వారా శరీరమును బట్టి ఇశ్రాయేలు ఇంత భాగ్యవంతుడైతే విశ్వాసము ద్వారా ఆత్మలో ఇశ్రాయేలు అని చెప్పబడిన మనం మరెంతో ఆయనను బట్టి ఈ ప్రతి వాగ్దానమునకు అర్హులమని అబ్రహాము ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడెను, మనం వారసులమని గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్పడాన్ని బట్టి మనం ఎంతో భాగ్యవంతులం కాదా.
మనం గమనించాలి. విశ్వాసం ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం కాక. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఆమెన్.